హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చెలికాడ నీ చూపుకై 40వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 39 భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అవి 5, ఇవి 8 అంటే మొత్తం 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలుగా మిత్రకి నేను తెలుసు. ఎంత గొప్ప ప్రేమ తనది అని అనుకోకుండా ఉండలేకపోయాడు రాజ్. అంత చిన్న వయసు, కేవలం 11 సంవత్సరాలు. తనకు అన్నీ గుర్తుంటే మరి తనకెందుకు గుర్తులేదు? తనెలా మర్చిపోయాడు? అంటే మిత్ర తనను ప్రత్యేకంగా గుర్తుంచుకుంది. మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు రాజ్. నిన్ను కలిసిన క్షణం నుండి నిన్నొక స్నేహితుడిగా నా మనసులో ముద్ర వేసుకున్నాను. 1-2 సంవత్సరాలు నీ రూపాన్ని గుర్తుంచుకోగలిగాను, కానీ తర్వాత మర్చిపోయాను. కలలో వస్తూనే ఉన్నావు, కానీ కనిపించకుండా కవ్విస్తున్నావు. ఇప్పుడు నా వయసు 16 ఏళ్ళు. ఈరోజు నువ్వు నా కలలో కనిపించావు. చాలా పెద్దోడివి అయిపోయావు. 6 అడుగులు, నాకు నచ్చిన ఎత్తులో ఎంత బాగున్నావు. ఈరోజు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. మనసు గాల్లో తేలిపోతుంది. నువ్వు తొందరలోనే నా ముందుకు రాబోతున్నావు. కాలేజీకి వెళ్ళి వచ్చి ఇంకా రాస్తాను నా ఆనందాన్ని మించిన అనుభవాన్ని పంచావు ఈరోజు. ఏదో రోజు ఎదురు పడతావనుకున్నా, కానీ కలలో కనిపించిన ఈరోజే ఎదురు వస్తావని అనుకోలేదు. బస్లో వెళ్తున్న నాకు నువ్వు కనిపించగానే స్టాప్ అంటూ అరిచేశాను. అంతా పిచ్చిదానిలా చూశారు నన్ను. నాకు వాళ్ళ చూపులు కనిపించడం లేదు. అల్లంత దూరంలో నీ స్నేహితులతో నువ్వు. మిత్ర, నా కోసమే వచ్చావా? చెట్టు చాటున నిలుచుని నిన్ను చూస్తున్నాను. నీకెలా తెలిసింది నేను నిన్ను చూస్తున్నట్లుగా? నాలాగే నీకు నా మనసు చెప్పిందా? నువ్వలా నా వైపుకు వస్తుంటే ఏం చేయాలో పాలుపోలేదు. అందుకే పరుగు అందుకున్నాను. అయినా నన్ను వదలలేదు కదా నువ్వు. వెనకే పరుగున వచ్చావు. ఎలాగోలా తప్పించుకుందామంటే అంత ధైర్యం ఏంటి నీకు? అలా నడుమును పట్టేసుకున్నావు. నీకు నా మొహాన్ని చూపించాలంటే ఏదో తెలియని సిగ్గు ముంచుకొచ్చింది. అందుకే చున్నీని మొహంపైకి లాక్కున్నాను. పడుతూనే నీ మీద పడ్డాను. నీ పెదాలను నా చున్నీపై నుండి తాకినా కూడా నా మదిని 1000 వీణలు మీటిన అనుభూతి. నీ కళ్ళలో నుండి చూపు తిప్పుకోలేకపోయాను. ఈ ప్రపంచాన్ని మైమరచి నిన్ను చూస్తున్నాను. అంతలో నీ స్నేహితులు అనుకుంటా. వాళ్ళ అలికిడికి ఈ లోకంలోకి వచ్చి తప్పించుకొని వెళ్ళబోతే ఏంటి నువ్వు చేసిన పని? కాలు పట్టుకొని లాగుతావా? అసలు నిన్ను రాముడు మంచి బాలుడు అనుకున్నా ఎన్ని రోజులు. కానీ నువ్వేం చేశావు? కాళ్ళు మీది పుట్టుపచ్చమై ముద్దు పెట్టావు. నా నరాలు జివ్వుమని ఏంటో తెలియని అలిజడితో ఎలా స్పందించాలో తెలియక ఎంత తికమకపడ్డాను. అంత నచ్చిందా పుట్టుమచ్చ? అయినా నిన్ను చూడాలంటే సిగ్గు. అందుకే నిన్ను తప్పించుకొని వెళ్ళిపోయాను. కానీ తర్వాత నీకు తెలియకుండా నిన్ను ఫాలో అయ్యాను ఆ రోజు. అప్పుడే నువ్వు చేరబోయే కాలేజీ పేరు తెలిసింది. ఎలాగైనా మరుసటి సంవత్సరం నేను కూడా అదే కాలేజీలో చేరాలని నిర్ణయించుకున్నాను. అది నా స్తోమతకు మించింది అయినా సరే. ఎదురు చూస్తూ ఉండు మిత్ర. నీకు ఇష్టమైన పుట్టుమచ్చను ఇంకో సంవత్సరంలో నీ ముందు పెడతాను. ఈసారి మాత్రం నిన్ను తప్పించుకోను. డైరీ మూసిన రాజ్ కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. అంటే ఆ రోజు పార్క్లో కలిసిన అమ్మాయి మిత్ర, నందు కాదు. కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకున్నాడు. మిత్రాకి పుట్టుమచ్చ కుడి కాలు మీద ఉంది, నందుకు ఎడమ కాలి మీద. ఒక్కసారిగా తన మీద తనకు కోపం వచ్చింది. ఈ విషయం ఎప్పుడూ నందు దగ్గర ప్రస్తావించనందుకు. ఇన్ని రోజులు తను ప్రేమించింది సంఘమిత్రనే, కానీ అది నందు అనుకున్నాడు.
పొరబడ్డాడు. అంటే తన జీవిత గమ్యం సంఘమిత్ర. అందుకే నందు తన జీవితం నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. కానీ మిత్ర ఇదంతా తనకు చెప్పొచ్చు కదా. ఎంత బాధపడుతుంది పిచ్చిది. నందు కోసం ఆలోచించి తన జీవితాన్ని పణంగా పెట్టింది. ఇప్పుడు రాజ్ మనసులో బాధంతా దూది పింజలా తుడుచుకుపోయింది. ఇన్నాళ్ళు ఎంత బాధపడిందో ఇక తనకు ఎలాంటి బాధ లేకుండా చూసుకోవాలి అనుకున్నాడు రాజ్. అక్కడి నుండి ఇంటికి వెళ్ళాడు. 3 ఏళ్ల క్రిందట కొడుకు మొహంలో మాయమైన సంతోషం ఈరోజు కొట్టొచ్చినట్లు కనిపించింది సుగుణకు. అందుకు కారణం తెలుసుకోవాలని మనసు ఉబలాట పడుతుంటే కొడుకును వెళ్ళి అడిగింది. మీకొక శుభవార్త చెప్తానమ్మా, కానీ నాన్నను రానివ్వు అంటూ ఊరించాడు సుగుణను. సాయంత్రం శేఖర్ వచ్చాక ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాడు రాజ్. నేను సంఘమిత్రను ప్రేమిస్తున్నాను, తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ తనకు విషయం చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళి చెప్పి మీకు శుభవార్త తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి సంఘమిత్ర దగ్గరికి బయలుదేరాడు. ఆ తల్లిదండ్రులకు సంతోషం అంబరాన్ని అంటింది. వారు కోరుకున్న అమ్మాయిని ఇంటికి కోడలికి తీసుకొస్తా అంటున్నాడు కొడుకు. అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. రాజ్ సంఘమిత్ర ఫ్లాట్కి వెళ్ళాడు. ఎప్పుడెప్పుడు సంఘమిత్రని చూడాలా అని ఉవ్విర్లాడుతున్నాడు. డోర్ కొట్టగానే వచ్చి తీసింది సంఘమిత్ర. కొత్తగా కనిపిస్తుంది సంఘమిత్ర రాజ్కి. పార్క్లో చూసిన రోజు ఏ ఫీల్ వచ్చిందో ఇప్పుడు అలా ఉంది. అజంతా శిల్పం ఎదురుగా నిలబడినట్లు ఉంది. మనసు ఆనందంతో ఊగిసలాడుతోంది. సంఘమిత్ర పరిస్థితి మాత్రం అందుకి భిన్నంగా ఉంది. రాజ్ని చూడగానే రాత్రి జరిగింది మెదడులో మెదిలింది. అంతా సవ్యంగా జరుగుంటే ఇప్పుడు తాను సిగ్గుపడాలి రాజ్ని చూడగానే. కానీ తప్పు చేసిన భావని తనని కలిచివేస్తుంటే రాజ్ని చూడడానికి ఇబ్బంది పడుతూ తల దించుకుని వెనుదిరిగి రూమ్ లోపలికి వెళ్ళింది. సంఘమిత్ర నుండి ఇలాంటి చర్యను ఊహించలేదు రాజ్. ఎందుకలా ఉందో అర్థం కాలేదు. వెనకే వెళ్ళాడు. ఏంటి మిత్ర అలా ఉన్నావు అంటూ అడిగాడు రాజ్. ఏమీ మాట్లాడలేదు సంఘమిత్ర. మిత్ర నిన్నే పిలుస్తున్నాను అని అన్నాడు రాజ్. సంఘమిత్ర రాజ్తో మాట్లాడలేకపోతుంది. రాజ్కి అర్థం కావట్లేదు. సంఘమిత్ర ఎప్పుడూ సైలెంట్గా లేదు. ఆలోచిస్తే తను రాత్రి అలా తాగి ఇబ్బంది పెట్టినందుకు ఏమైనా కోపం వచ్చిందేమో అనుకున్నాడు. అసలు రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు రాజ్కి. గుర్తుంటే దాన్ని బట్టి సంఘమిత్రను కూల్ చేసేవాడు. తిట్టుకున్నాడు రాజ్ తనని తాను అలా చేసినందుకు. సంఘమిత్ర దగ్గరికి వెళ్ళి తన చేతులను చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే చప్పున వెనక్కి లాక్కుంది సంఘమిత్ర. కోపంతో అని రాజ్ అనుకుంటున్నాడు. తెలియని బిడియం సంఘమిత్రది. మిత్ర సారీ, అసలు రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు. నిన్ను బాగా ఇబ్బంది పెట్టి ఉంటాను కదా. నన్ను తీసుకురావడానికి ఆడపిల్లవి ఎంత ఇబ్బంది పడి ఉంటావు. నిజంగా సారీ మిత్ర, క్షమించు అన్నాడు రాజ్. అంటే రాజ్కి రాత్రి జరిగింది ఏం గుర్తులేదా? నాలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనుకుంది సంఘమిత్ర. జరిగింది తప్పు, మళ్ళీ అది తనకు మాత్రమే తెలుసు, ఎవరితో పంచుకునే వీలు కూడా లేదు అనుకోగానే కళ్ళ వెంట జలజలా నీళ్లు రాలాయి. కొనసాగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. ఇట్లు మీ రమేష్ జ్యోతి.